హాయ్ ఫ్రెండ్స్, కోడిపిల్ల పుట్టినప్పటి నుంచి 30 రోజులు ఎలా కాపాడుకోవాలి అనేది వీడియోలు చేస్తున్నాను కదా. నేను ఏమేమి మందులు వాడతాను, ఏమేమి మేత పెడతాను అనేది మీకు చెప్తున్నాను కదా. దాంట్లో నిన్న ఏమేమి వాడతాను అనేది మొదటి రోజు ఏం చేస్తాను అనేది నేను చెప్పాను. ఈరోజు రెండవ రోజు ఏం చేస్తా అనేది మీకు చెప్తా ఫ్రెండ్స్. అయితే బెల్లం తీసుకొని బెల్లం ముక్క వాటర్లో కలుపుకొని మనం దానికి నీళ్ళుగా బెల్లం నీళ్ళు ఇస్తాను రెండవ రోజు నుంచి మూడో రోజు వరకు, అంటే 3 రోజులు వరుసగా బెల్లం నీళ్ళే ఇస్తాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం కొంచెం తీసుకొని దాన్ని వాటర్లో కలిపి కొంచెం ఎల్లో కలర్ వచ్చి కొద్దిగా తీపి వచ్చే టేస్ట్ లాగా ఉన్నప్పుడు ఆ వాటర్ ఇవ్వాలి. అట్లా 3 డేస్ బెల్లం నీళ్ళు ఇచ్చుకోవాలి. బెల్లం నీళ్ళ వల్ల యూజ్ ఏంటంటే అది పెంట అంటుకుపోతుంది కదా కోడిపిల్లలకి, అది అంటుకుపోకుండా డైజెస్ట్ సిస్టమ్ మంచిగా ఉండటానికి, చిన్నపిల్లలకి సరిగా ఉండదు కాబట్టి దానికి ఉపయోగపడుతుంది. అందుకే బెల్లం నీళ్ళు ఇచ్చుకోవాలి మనం. రెండవ రోజు, మూడో రోజు, నాలుగో రోజు వరుసగా 3 రోజులు అయితే బెల్లం నీళ్ళు ఇచ్చుకుంటాను నేను. తర్వాత దాంతోపాటు మనం ఫీడ్ ఏమి ఇస్తానంటే తవుడు ఉంటుంది కదా, మనం వడ్లు మిల్లు ఆడించిన తర్వాత వచ్చిన తవుడు, తర్వాత మనం అన్నం ఉంటుంది కదా, అన్నం అంటే సద్దన్నము తవుడు రెండు కలిపి ఫీడ్గా ఇస్తా. అది కూడా వీడియోలో చూపిస్తా. అదేమో ఫీడ్గా ఇస్తాను. సద్దన్నము, అన్నం మెత్తగా ఉండాలి కదా, ఫీడ్ ఫస్ట్ రోజే రెండో రోజే కాబట్టి వాటికి ఫీడు కొద్దిగా మెత్తగా ఉండాలి కాబట్టి అన్నమును తవుడు కలిపి ఫీడ్, ఈ 3 రోజులు ఫీడ్ కూడా అదే ఇస్తాను. ఉదయము సాయంత్రం ఫీడు, వాటర్ కూడా ఉదయం ఇస్తాను, సాయంత్రం మార్చేసి మళ్ళీ వాటర్. ఇలా ఈ 3 డేస్ ఈ ఫీడు, ఈ బెల్లం వాటర్, ఈ 3 కంటిన్యూ, ఈ 2 కంటిన్యూ చేస్తాను అనమాట. తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ మెడిసిన్ మారుస్తా. అదేంటనేది మళ్ళీ వీడియోలో చెప్తాను మీకు. తర్వాత ఫీడ్ కూడా మార్చుకోవాలి. ఈ చిన్నపిల్లలు కాబట్టి కొద్దిగా డైజెస్ట్ సిస్టమ్ అప్పుడే డెవలప్ అవుతుంటుంది కాబట్టి సరిగా ఉండదు కాబట్టి మనం మెత్తగా ఉండే ఆహారం ఇవ్వాలి వాటికి. అందుకే నేనైతే ఇది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి అవి ఎంత మంచిగా తింటాయో కోడిపిల్లలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.